సేట్జీ, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా డిజైన్లన్నీ మీకు నచ్చడమే మాకు కావాలి. ఏంటే అమ్మవారిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? అమ్మగారి నగలు కదమ్మా, మీరు వేసుకున్నారేంటా అని చూస్తున్నాను. మా అమ్మ నగలే కదా వేసుకున్నాను, నీవేవో వేసుకున్నట్టు అంత ఆశ్చర్యం దేనికి? అయినా నీ మొహానికి ఇన్ని నగలు ఎక్కడుంటాయిలే. ఒకేసారి ఇన్ని నగలు చూసినందుకు నోరు ఎల్లబెడుతున్నావు. హఠాత్తుగా పెద్దమ్మగారి నగలన్నీ బయటికెందుకు తీశారు అని. ఈ పాత నగలన్నీ మార్పించి కొత్త డిజైన్లు చేయించబోతున్నాను. ఆయన అవన్నీ నీకెందుకు? పదండి. అయ్యో ఆగండి ఆగండి. కానీ ఆ విషయం పెద్దమ్మగారికి చెప్పారా? చెప్పలేదు. అయితే ఇప్పుడేంటి? పెళ్లికి ఏం నగలు కావాలో, ఎవరికేం కొనాలో ఈ ఇంటి పెద్దగా పెద్దమ్మగారు చూసుకుంటారు కదమ్మా. అనవసరంగా పెద్దమ్మగారి నగలన్నీ మార్పించడం దేనికి? ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏయ్, ఏంటే ఇంటి కోడలుగా పెత్తనం చెలాయించాలనుకుంటున్నావా? నువ్వు తారుక్కి పెళ్ళానివ్వ మాత్రమే, అంతేకాని ఈ ఇంటికి కోడలు ఎప్పటికీ కాలేవు. పెత్తనం చేసే ఉద్దేశాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకో, అంతేకాని నాకు అడ్డమైన సలహాలు ఇవ్వాలని చూడకు. అలా కాదమ్మా. ఇలాంటి విషయాలన్నీ చూసుకోవడానికి మా అమ్మ లాకర్ కీస్ నాకు ఇచ్చేసి వెళ్ళింది. ఇప్పటికీ నీకు అర్థం కావడం లేదా? ఈ ఇంట్లో మా అమ్మ లేనప్పుడు పెత్తనం అంతా నా చేతికి అప్పచెప్తుందని. ఇప్పుడు సమస్య పెత్తనం గురించి కాదు, పద్ధతి గురించి. అమ్మగారు లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం తప్పు అంటున్నాను. ఏంటే తప్పు తాటికాయ? ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీకు తెలీదని నేను అనడం లేదు, కానీ ఎప్పటినుంచో పెద్దమ్మగారు ఇష్టపడి చేయించుకున్న నగలన్నీ మీరు ఉన్న పళంగా మార్చేస్తానంటే ఎలా? ఒకవేళ మీరనుకున్న మాట ఒక్కసారి పెద్దమ్మగారికి కూడా చెప్తే బాగుంటుంది కదా. కొంపదీసి కోట్లు విలువ చేసి ఈ నగలన్నీ మనం కాజేయాలనుకుంటున్నామని మనం అనుకున్న మాటలన్నీ నీలవేణి వినేసిందంటావా? మీరు కాసేపు ఊరుకోండి. ఆవిడ గారు వినకపోయినా మీరే చెప్పేసేలా ఉన్నారు. చూడు నీలవేణి, ఈ ఇంట్లో నువ్వు పప్పులో ఉప్పేసావా, కూరలో కారం వేసావా అన్నంత వరకే ఉండాలి. అంతేకాని ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లోకి కాలు వేలు పెట్టాలని చూడకు. నీకు అంత అర్హత లేదు, అంత అంతస్తు కాదు. అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ పెద్దమ్మగారి సమక్షంలో జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. నీలవేణి, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నీ స్థానము నీ స్థాయి గుర్తు చేసుకొని ప్రవర్తించు. నా పనికి అడ్డురాకు, పక్కకి తప్పక. అమ్మగారు, అయ్యో అమ్మగారు.
అదేంటి సేట్ గారు, మీరు చూడని బంగారు నగలా ఏంటి? నన్ను ఇలా చూసి అంత షాక్ అయిపోతున్నారు. సర్లే గాని కూర్చోండి కూర్చోండి. బంగారు నగలు విడిగా చూడడం వేరు, అమ్మవారిలా ఒంటి మీద ధరించిన వాళ్ళని చూడడం వేరు. నగలతో లక్ష్మీదేవిలా కళకళలాడిపోతున్నారు అమ్మా. ఏంటో మా ఆయన కూడా అచ్చా అలాగే అన్నారు. నేను పొడి పొడిగా అన్నదాన్ని కూడా పొగట్టనుకొని పొరపాటు పడుతున్నట్టుంది. పిచ్చిది. అయినా అక్క ఏంటి అవతారం? అమ్మ నగలే. ఎలాగో ఈ నగలన్నిటినీ కొత్త డిజైన్లోకి మార్చేస్తున్నాం కదా, గుర్తుగా ఉంటుందని ఒక్కసారి వేసుకొని చూసుకుంటున్నాను అంతే. సేట్జీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఇన్ని నగలు మీకు ఇస్తున్నాం కదా, మాకు నమ్మకంగా. మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు, అందుకే ఇవి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్, ఏమండి? ఇవన్నీ ఎందుకండి? ఏమీ లేదు మేడం, మమ్మల్ని నమ్మి ఇన్ని నగలు మా చేతికిస్తున్నారు. మీకు కూడా నమ్మకం ఉండాలి కదా, అందుకే ఒక 10 కేజీల బంగారు బిస్కెట్లు తీసుకొచ్చాం. ఇవి మీ దగ్గర ఉంచి మీ బంగారు నగలు మేము తీసుకువెళ్తాం. మీకు కొత్త నగలు ఇచ్చేశాక మళ్ళీ ఈ బంగారం మేము తీసుకువెళ్ళిపోతాం. ఏదైనా పద్ధతిగా ఉండాలి కదా. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మేడం? ఆ, కళ్ళు జిగేలు అనిపించే ఇంత బంగారం చూసాక కూడా ఇంకా అనుమానం ఉంటుందా? సేట్జీ, మీ పద్ధతి చూస్తుంటే నాకు తెగ ముచ్చటేసేస్తుందండి. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంలా ఉన్నారు. సేట్ గారిని పొగిడింది చాలే గాని ముందే నగలన్నీ తీసి బ్యాగ్ లో వేయండి. Din